చాలామంది మరి ఈ లోకంలో పరిగెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రయాసపడుతూ ఉంటారు. దేని కొరకు పరిగెడుతున్నారో తెలియదు, దేని కొరకు ప్రయాసపడుతున్నారో తెలియదు చాలామందికి. దేవుని బిడ్డలారా, మరి కష్టపడుతూ ఉంటారు. రాత్రింబగళ్ళు మరి కష్టం చేస్తూ ఉంటారు. ఆ పని ఈ పని చేస్తూ ఉంటారు. పిల్లల కోసం ప్రయాసపడుతూ ఉంటారు. మరి కుటుంబం కోసం ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సరే అది కూడా మరి నిజమే, కష్టపడింది మన కడుపు నిండదు, అంతే కదా. కష్టపడింది మన యొక్క కుటుంబము గడవదు, పిల్లల యొక్క మరి భవిష్యత్తు కూడా బాగుంటుందని కష్టపడతాం వాళ్ళ కోసం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఒకసారి ఆ వాక్య భాగం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం మాత్రం చదువుదాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ దేవునికి కనపరుద్దాం. దేని కొరకు ప్రయాసపడాలని చెప్తున్నారు? దేవుడు మనతో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎందుకు? చాలా ఉన్నాయి కదా. దయ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, జాలి కలిగి ఉండుటకు ప్రయాసపడండి, కరుణ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, జ్ఞానము సంపాదించుకోవడానికి ప్రయాసపడండి అని ఎందుకు చెప్పలేదు? దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ రాయించాడు. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎన్నో లక్షణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి ఆ లక్షణాల కొరకు మరి ప్రయాసపడండి అని దేవుడు ఇక్కడ చెప్పడం లేదు. కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ అంటే 2 అక్షరాల పదం. ఇది చాలామందికి తెలిసేది. ప్రేమ అంటే 2 అక్షరాల పదం. ఈ ప్రేమ కలిగి ఉండడానికి మనమంతా కూడా ప్రయాసపడాలి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమాస్వరూపి అని ఆయనకు పేరు. దేవుడే ప్రేమనే దేవుడు. మరి దేవుని కలిగి ఉండడానికి మనము అంతా కూడా ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది అని వాక్య భాగం సెలవిస్తుంది. శాశ్వతమైన ప్రేమ. చాలా పాటలు పాడతాం మనం, శాశ్వతమైనది నీ ప్రేమ అని. చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు పాట పాడమంటే అందరూ పాడతారు. శాశ్వతమైన ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమ. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమేమనగా ప్రేమ. మొట్టమొదటిది ఆత్మఫలంలో కూడా మొట్టమొదటిది ఏంటి? ప్రేమ ప్రధానమైనది. దేవుడు మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞలలో మరి మొదటి ఆజ్ఞ ఏంటి చెప్తారా? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణాత్మతో ప్రేమించాలి. మరి దేవుడిచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞల్లో కూడా దేవుని ప్రేమించాలి అని వ్రాయబడింది. ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలు నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును అని వ్రాయబడింది. నిరర్థకం అంటే నిష్ప్రయోజనం, విలువలేనివి. ప్రవచనాలు చెప్తారు కదా, ప్రవచనాలు, నీకు సంతానం కలగబోతుంది, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ బిడ్డలకు ఉద్యోగం వస్తుంది, మీరు ఇల్లు కట్టబోతున్నారు, ముందుగా ప్రవచనాలు చెప్తారు. మీదటికి కాలంలో నీకు కుమారుడు కలుగును, కుమార్తె కలుగును. ప్రవచనములైనను నిరర్థకములగును, అవి కూడా అంత విలువైనవి కావు అంటున్నాడు దేవుడు. జ్ఞానమైనను నిరర్థకమగును, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా అది కూడా నిష్ప్రయోజనము, విలువలేనిది. భాషలు నిలిచిపోవును. దేవుని బిడ్డలారా, ఎంతో భాషల చేత మాట్లాడుతూ ఉంటారు, గంటలు భాషలతో మాట్లాడిన అవన్నీ కూడా విలువలేనివి దేవుని దృష్టిలో అని దేవుడు చెప్తున్నాడు. కానీ విలువైనది ఒక్కటి, అది ప్రేమ. అందుకే దేవుడు ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. నిజంగా నాలో ప్రేమ ఉందా లేదా?
ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చాలామంది మేము బాగా ప్రేమ కలిగి ఉన్నాము, నాది ప్రేమ కలిగి మనసు చాలా అని అనుకుంటుండొచ్చేమో. ఈరోజు వాక్య భాగం విన్న తర్వాత నిజంగా మనలో దేవుని ప్రేమ ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. ప్రేమ కలిగి ఉండడానికి మనమంతా కూడా ప్రయాస పడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకరినొకడు ప్రేమించుట విషయములో ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. ఎవనికిని అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండవద్దు అంటే బాకి, అప్పు. ఒకరిని ఒకరు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఇతరులకు ఎవరికి కూడా మనము అప్పు ఉండకూడదంట, బాకీ ఉండకూడదంట. అంటే అందరినీ మనము ప్రేమించాలి, అందరినీ మనం ప్రేమించాలి. మనము అందరికీ ప్రేమ చూపడంలో వాళ్ళకు మనం అప్పు ఉన్నామంట, ఆ బాకీ తీర్చాలంట మనము. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ మనము చూపింపబద్ధులమై ఉన్నాం, వాళ్ళకు బాకీ ఉన్నాం మనం అని దాని అర్థం. తర్వాత అక్కడే ఇంకొక మాట రాయబడింది, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. దేవుని బిడ్డలారా, మనకు ధర్మశాస్త్రం ఏంటి? వాక్యం. ఈ వాక్యము బైబిల్ గ్రంథం, ఇందులో ఉన్నవన్నీ కూడా మరి పాటిస్తున్నామా లేదా? ఈ ధర్మశాస్త్రాన్ని, ఇందులో ఉన్న ప్రభు యొక్క మాటలన్నిటిని మనం పాటిస్తున్నాము అంటే మనం ప్రేమ కలిగి ఉన్నట్టు. తర్వాత మరి యోహాను పత్రికలో 2వ పత్రికలో 6వ వచనంలో ఉంది, ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఆజ్ఞను మనము నెరవేరిస్తే మనము ప్రేమ కలిగి ఉన్నట్టు లెక్క. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో. ఆ రెఫరెన్స్లు అన్నీ తీస్తే ఆలస్యం అవుతాయి కాబట్టి ఆజ్ఞలను గైకొనుట ప్రేమ. మనకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చినాడు. చాలామందికి చాలా రకాలుగా మరి సంఘంలో చెప్తూ ఉంటారు, అమ్మా నువ్వు దేవుని స్తుతించాలి, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, గంట దేవునికి దశంభాగం ఇవ్వాలి. ఈ ఆజ్ఞలన్నీ కూడా వాక్యానుసారంగా చెప్పబడుతూ ఉంటాయి. ఈ ఆజ్ఞల్లో మనము ఏవి పాటించకపోయినా మనము ప్రేమ కలిగిన వారము కాము అని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి కొంతమంది ఉంటారు, అందరిని ద్వేషిస్తూ ఉంటారు. ఆమె ఎట్లా, ఈమె ఇట్లా, మా అత్త ఇట్లా, మా ఆడపిల్ల ఇట్లా, అందరి గురించి చెడుగా చెప్తా తిరుగుతూ ఉంటారు. మా చిన్నమ్మ అట్లా, మా పెద్దమ్మ ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళ ఇట్లా అని చాలా చాలా రకాలుగా హృదయంలో మరి ద్వేషం కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ముఖ్యమైనవి మాత్రం నేను చదివిస్తాను. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను వెలుగు సంబంధిని, నేను రక్షింపబడ్డాను. 3 రోజులు ఉపవాసం ఉన్నా, నేను ప్రతి పాపంలో ఒప్పుకున్నాను, క్రీస్తు రక్తంలో నేను కడిగివేసుకున్నాను ప్రతి పాపం, నేను పరిశుద్ధురాల్ని అనుకుంటూ నేను చీకటిలో నుంచి దేవుడు నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. తన రక్తం వల్ల, నేను యేసుక్రీస్తు రక్తం వల్ల నేను విమోచింపబడ్డాను అని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరిని ద్వేషించే వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళు చీకటిలో ఉన్నారంట. వాళ్ళు మేము వెలుగు సంబంధులమని చెప్పుకొనుచు సహోదరులను ద్వేషిస్తే వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నట్లే లెక్క. వారి యొక్క జీవితము విమోచింపబడలేదు, రక్షింపబడలేదు. చాలామంది పైకి ప్రేమగా నటిస్తారు, కానీ హృదయంలో ద్వేషం కలిగి ఉంటారు. అది కూడా దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంతగా తెల్లని వస్త్రాలు కట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చొని అత్తకు అన్నం పెట్టకపోతే మనము వెలుగులో ఉన్నట్ట, చీకటిలో ఉన్నట్లా? అత్తను ద్వేషిస్తే మనం వెలుగులో ఉన్నట్ట, చీకటిలో ఉన్నట్ట? దేవుని బిడ్డలారా, మనం చెప్పుకోవచ్చు మనం రక్షింపబడ్డామని, వెలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు, వెలుగు సంబంధులమని చెప్పుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, హృదయంలో నువ్వు ద్వేషము కలిగి ఉంటే ఇతరులను, పొరుగువాన్ని సైతం, కుటుంబస్తులను సైతం, తల్లిదండ్రులను కూడా నువ్వు ద్వేషిస్తూ ఉంటే, అత్త మామలను ద్వేషిస్తూ ఉంటే నీ జీవితము ఇంకా ఎక్కడ ఉన్నట్టు? చీకటిలో ఉన్నట్టు లెక్క. వెలుగులో నీవు లేవు. ఎంతగా నువ్వు పాటలు పాడినా, ఎంతగా కానుక సమర్పించినా, ఎంతగా పరిచర్య చేసినా, ఎంతగా సాక్ష్యం పంచుకున్నా, ఎంతగా భాషలు మాట్లాడినా, ఎంతగా ప్రవచనాలు చెప్పినా, ఎంతగా పాపాలు ఓపించినా, పక్కన కూర్చొని ఒక వ్యక్తిని నువ్వు పరిశుద్ధపరిచినా కానీ
నువ్వు ఇతరులను ద్వేషిస్తే, హృదయంలో ద్వేషము కలిగి ఉంటే నువ్వు ఎక్కడున్నట్టు? చీకట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నావంట. నువ్వు గ్రహించు దేవుని బిడ్డ. ఎవరితో నా ద్వేషం ఉందా హృదయంలో? సమాధాన పడండి, ప్రేమించండి, దేవుని ప్రేమ చూపించండి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి రక్షింపబడిన విశ్వాసివి. నువ్వు ఒక వెలుగు సంబంధివి, దేవుని బిడ్డవి. ఇంకొక మాట వ్రాయబడింది దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనం చూపకపోతే 3వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రేమ చూపకపోతే ఎక్కడ నిలిచి ఉన్నామంట? మనం మరణమందు ఉన్నామంటే చచ్చిన వాళ్ళతో సమానం. మనము ప్రేమ చూపకపోతే, దేవుని ప్రేమ ఇతరుల పట్ల చూపకపోతే మనము చచ్చిన వాళ్ళతో సమానం. మరణమందు మనము నిలిచి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచించుకుందాం. మనం జీవంలోనికి వచ్చామని అనుకుంటున్నారేమో. హృదయపూర్వకంగా నీ సహోదరుని కానీ ఇతరులను కానీ నువ్వు ప్రేమించకపోతే నువ్వు మరణమందు నిలిచి ఉన్నట్టు. 10వ వచనంలో చూస్తే, వారు హృదయపూర్వకంగా సహోదరుని ప్రేమింపని వాడు దేవుని సంబంధి కాదు అని వ్రాయబడింది. హృదయపూర్వకంగా సహోదరుని కానీ కుటుంబస్తులను కానీ ఆత్మీయ సహోదరులను కానీ మరి సేవకులను కానీ ప్రేమించకపోతే వాళ్ళు దేవుని సంబంధులు కారు. ఇంకంతే, దేవుడి తీర్పు తీరుస్తూ ఉన్నాడు అక్కడే. తర్వాత 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రికని 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. నాకు అంతా తెలుసు దేవుని గురించి. నేను రక్షణ పొందిన, నేను ఎన్నో సంవత్సరాలైంది, నేను ఒక విశ్వాసిని, నేను భాషలు మాట్లాడతాను, ఆత్మతో దేవుడు నన్ను నింపినాడు అని చాలామంది అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎరగని స్థితిలో ఉన్నట్టే. దైవ ప్రేమ ఇతరుల పట్ల నువ్వు చూపకపోతే నువ్వు దేవుని ఎరగని వ్యక్తివే అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సరిచేసుకో హృదయాన్ని, ప్రేమ చూపడానికి సిద్ధపడదాం. ఇంకొక మాట రాయబడింది దేవుని బిడ్డలారా, యోహాను పత్రికలోని 4వ అధ్యాయం 20వ వచనము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. నువ్వు అబద్ధం చెప్తున్నట్టు లెక్క అంట. నేను దేవుని ప్రేమిస్తున్నా, నేను పరిచర్యకు వస్తున్నా, పాటలు పాడుతున్నా, అన్ని పట్టలెత్తేస్తున్నా, బాత్రూమ్ గడుగుతున్నా, అవి గడుగుతున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, నేను ఫస్ట్ వస్తాను మందిరానికి, ముందు వరుసలో కూర్చుంటాను, నేను పరిచర్యకు ముందుంటాను, నేను సాక్ష్యం చెప్తాను, ప్రతి ఒక్కరికి కనపడిన ప్రతి ఒక్కరికి నేను నా రక్షణ సాక్ష్యం పంచుకుంటాను, దేవుని గురించి చెప్తాను, నేను సువార్త ప్రకటిస్తాను అని అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. నేను దేవుని మాటలు చెప్తాను, నాకు వాక్యాలు చాలా బాగా తెలుసు, నేను సండే స్కూల్ టీచర్ని, నేను చాలా బాగా వాక్యం ఎరిగిన దాన్ని అనుకుంటున్నావేమో. నీ సహోదరుని కానీ ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ హృదయంలో ఎవరి పట్లైనా నువ్వు ద్వేషం కలిగి ఉంటే, నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు ఎంతగా కుండ బద్దలు కొట్టి చెప్పినా, బండ బద్దలు కొట్టి చెప్పినా నువ్వు ఎవరి వెంట? అబద్ధికురాలివి అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. అబద్ధాలు చెప్తున్నట్టంట లెక్క. దేవుని బిడ్డలారా, మరి ప్రేమ యందు నిలిచి ఉంటే, మనం ప్రేమ కలిగి ఉంటే దేవుని యందు మనం నిలిచి ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, మనము ప్రేమలో ఉంటే దేవుని యందు మనం నిలిచి ఉన్నట్టు దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అని వాక్యంలో ఉంది. ఒకసారి మరి పరిశీలన చేసుకోండి. అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నామేమో, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తిరుగుతున్నారేమో, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నారేమో. దేవుని బిడ్డ, నీవు హృదయంలో ఎవరి పట్లైనా ద్వేషం కలిగి ఉండి, పొరుగువాన్ని నువ్వు ప్రేమించని స్థితిలో ఉండి, నీ అత్త మామల్ని, తల్లిదండ్రులని, సహోదరులను, పొరుగు సహోదరి, ఆత్మీయ సహోదరులను నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు అబద్ధికునివి, దేవుని ఎరగని వ్యక్తివి, నువ్వు చీకటిలో ఉన్నావు, మరణమందు నిలిచి ఉన్నావు, నువ్వు చచ్చిన దానివి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజంగా లోకంలో కొన్ని ప్రేమలు ఉన్నాయని మరి రాయబడింది. దేవుని బిడ్డలారా, కొన్ని ప్రేమలు ఉన్నాయి లోకంలో. ఆ ప్రేమలని మరి గ్రీకు భాషలో కొన్ని పేర్లతో పిలుస్తారు. దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రేమలు ఏంటి అంటే, మొట్టమొదటిగా ఫిలియా అంటారు. ఫిలియా, కొంతమంది ఫిలియోస్ అని కూడా అంటారు. ఫిలియా అంటే స్నేహితుల ప్రేమ. ఫిలియా అంటే గ్రీకు భాషలో ఫిలియా అంటారు, స్నేహితుల యొక్క ప్రేమ. చాలామంది
స్నేహితులు అంటే చచ్చిపోతుంటారు, స్నేహితురాళ్ళు అంటే చచ్చిపోతుంటారు. ప్రాణానికి ప్రాణం, పక్కనే కూర్చోవాలి, వాళ్ళతోనే వెళ్ళాలి, వాళ్ళతోనే రావాలి, వాళ్ళతోనే శ్రమలు పంచుకోవాలి, వాళ్ళ దగ్గరనే కన్నీరు గారవాలి, వాళ్ళకు మాత్రమే స్థలం పక్కన తీసి పెట్టాలి, వాళ్ళు వస్తేనే రావాలి, వాళ్ళు రాకపోతే ఇంటి దగ్గర ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది ఏం ప్రేమ? స్నేహితుల యొక్క ప్రేమ. స్నేహితులు అంటే పడి చచ్చే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ స్నేహితుల ప్రేమ కూడా అశాశ్వతమైన ప్రేమ అని వాక్యం సెలవిస్తుంది. యెహోషాపాతు రాజుతో స్నేహం చేశాడంట, స్నేహితుడిగా భావించుకున్నాడంట. అతని జీవితం బద్దలైపోయింది. దేవుని బిడ్డలారా, స్నేహితుల యొక్క ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. దేవుని బిడ్డలారా, గ్రహించుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుల ప్రేమ కూడా గతించిపోయేది, అశాశ్వతమైనది. దీన్ని ఫిలియా అంటారు. తర్వాత ఇంకొక ప్రేమ, ఆ ప్రేమను ఏమంటారంటే స్టోర్జీ అంటారు. స్టోర్జీ అంటే కుటుంబంలోని ప్రేమ. కుటుంబంలో ఉంటారు భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కన్న బిడ్డలు. ఈ ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు. దేవుని బిడ్డలారా, స్వార్థంతో కూడినటువంటి ప్రేమలు. ఉదాహరణ చెప్తాను ఒకటి. భార్యాభర్తలు మొదట్లో చాలా ప్రేమగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, ప్రేమగా తిరుగుతారు. భర్త అన్నం తింటేనే భార్య అన్నం తింటుంది, లేకపోతే 10 అయినా 11 అయినా 12 అయినా ఎదురు చూస్తూ ఉంటుంది. కొత్తలో, పెళ్ళైన కొత్తలో భర్తకు చెప్పకుండా ఏ పని చేయదు. భర్త అంటే అంత ప్రేమ. కానీ రాను 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 ఏమైపోతుంది దేవుని బిడ్డలారా? ఆ ప్రేమ కాస్త తగ్గిపోతుందా లేదా? నిజం చెప్పండి. ఇంతవరకు నేను మొట్టమొదటి రోజున, వివాహమైన మొట్టమొదటి రోజున నా భర్తతో ఏ విధంగా ప్రేమగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే ప్రేమతో ఉన్నాను అన్న వాళ్ళు ఒకసారి చేయెత్తండి. చాలా తక్కువ దేవుని బిడ్డలారా. ఒక 3, 4 మాత్రం చేతులెత్తుతున్నారు. దేవుని బిడ్డ, శాశ్వతమైనది ఇది కూడా ప్రేమ. ఇది కూడా పువ్వులాగా వాడిపోయే ప్రేమ. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ స్టోర్జీ అంటారు దీన్ని. కన్నబిడ్డలు పుట్టినప్పుడు 9 మాసాలు మోసి మరి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసి పెంచి పెద్ద చేస్తే కొత్తలో అమ్మ 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 అని కొంగు పట్టుకొని తిరుగుతారు, వాళ్ళ నాన్న చేయి పట్టుకొని తిరుగుతారు, వాళ్ళ నాన్న ఎక్కడ పోతే అక్కడ పోతారు, వాళ్ళ అమ్మ ఎక్కడ పోతే అక్కడ పోతారు. ఎంతో ప్రేమ ఉన్నట్టుగా చిన్నప్పుడు ఉంటారు పిల్లలు. కానీ పెరిగి పెద్ద అయ్యేసరికి ఏమవుతుంది దేవుని బిడ్డలారా? అమ్మ వచ్చి అన్నం తినంటే నేను తర్వాత తింటాను, పో మీరు తినిపోండి. నాన్న వచ్చి అడిగితే ఏంట్రా, రారా చర్చికి రారా అంటే నేను రాను, పో మీరు పోండి నేను రాను. ప్రేమ ఏమైపోయింది దేవుని బిడ్డలారా? చేయి పట్టుకొని తిరిగే ప్రేమ కాస్త తరిగిపోయింది. అమ్మ కొంగు పట్టుకొని తిరిగే ప్రేమ కాస్త తరిగిపోయింది. అమ్మ అంటేనే ద్వేషం కొంతమందికి, అమ్మ చెప్పే మాటలంటేనే ద్వేషం, నాన్న చెప్పే మాటలంటేనే ద్వేషం. కన్న బిడ్డల ప్రేమ తరిగిపోతుందా లేదా? అశాశ్వతమైనది. చాలామంది నాకు చెప్తా ఉంటారు, నా కొడుకు నన్ను చూసుకోవడం లేదమ్మా, నా కొడుకు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదమ్మా, నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదమ్మా. ఎక్కువ కొడుకుల గురించి చెప్తుంటారు పెద్దవాళ్ళు. ప్రేమ శాశ్వతమైనది కాదు. కన్న బిడ్డల ప్రేమ శాశ్వతమైనది. దేవుని బిడ్డ ప్రేమ కోరుకోవద్దు. భర్త యొక్క ప్రేమ శాశ్వతమైనది. భర్త ప్రేమ కోరుకోవద్దు. నా భర్త నన్ను పట్టించుకోవడం లేదమ్మా, నా పట్ల ప్రేమ చూపడం లేదమ్మా, మొదట్లో చాలా బాగా ప్రేమించేవాడు నన్ను, ఇప్పుడు నా భర్తకు నా పైన ప్రేమ తగ్గిపోయిందమ్మా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా తరిగిపోయే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. దేవుని బిడ్డలారా, అన్నదమ్ముల ప్రేమ మొదట్లో అన్నను వదిలి తమ్ముడు ఉండలేడు, తమ్ముడు వదిలి అన్న ఉండలేడు. చట్టాపట్టాలు వేసుకొని ఆడుకుంటారు. ఎక్కడ పోయినా అన్నదమ్ములు ఒకటే డ్రెస్ వేసుకుంటారు, అక్క చెల్లెళ్ళు ఒకటే డ్రెస్ వేసుకుంటారు. ఎంతో ముద్దు ముచ్చటగా వాళ్ళు పెరుగుతారు. దేవుని బిడ్డలారా, పెరిగే కొద్దీ ఏమవుతుందో తెలుసా? ఆస్తుల దగ్గర గొడవలు వస్తాయి. ఆస్తుల దగ్గర గొడవలు వచ్చేసరికి అన్నకు తమ్ముడు కాదు, తమ్ముడికి అన్న కాదు. పోయేటువంటి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ తరిగిపోయేటువంటి ప్రేమ, అశాశ్వతమైన ప్రేమ అండి ఇది. కొన్ని అయితే దేవుని ప్రేమ నుంచి దూరం చేసే ప్రేమలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రేమ అనుకుంటుంటారు కానీ దేవుని మార్గం నుంచి పక్కకు తొలగింపజేసే ప్రేమలు కూడా ఉన్నాయి. హవ్వ ఉంది. హవ్వ ఆదికాండంలో రాయబడింది, జీవం గల ప్రతివానికి తల్లి. ఆమె ఏం చేసింది? ఒంటరిగా మరి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు యొక్క పండ్లు చూసి
చాలా బాగున్నాయి, చూపునకు రమ్యమైనవి, చూపునకు అందమైనవి, వివేకమిచ్చు రమ్యమైనవి. చూసి ఆ పండ్లు తీసుకొని తాను తిని తర్వాత ఎవరికి ఇచ్చింది ప్రేమతో? భర్తకు. భర్త అంటే చాలా ప్రేమ అవ్వకి. నేను కూడా తిన్నా కదా, నా భర్త కూడా తినాలి. ఎప్పుడైనా నాకు ఈ ఈ మాట చదివేటప్పుడు అవ్వ తాను తిని తన భర్తకును ఇచ్చాను, ఆ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు, ఏదైనా నేను తింటూ ఉన్నప్పుడు నా భర్త నాకు జ్ఞాపకం వస్తాడు. చిన్న స్వీట్ ముక్క కానీ, చిన్న స్వీట్ ముక్క ఏదైనా నా చేతిలో పెట్టినారనుకోండి ఎవరైనా, ఇది హాఫ్ చేసి నా భర్త అటు తీసుకొని పోయి ఇచ్చిన దినాలు కూడా ఉన్నాయి. దేవుని బిళ్ళారా, ప్రేమ. భర్త అంటే చాలా ప్రేమ, అవ్వకు కూడా చాలా ప్రేమ భర్త అంటే. అందుకే తాను తిని తన భర్తకు కూడా కొన్ని ఇచ్చిందంట. ఇచ్చి ఏం చేసింది? ఆ ప్రేమ ఏమైపోయింది? ఆజ్ఞను అతిక్రమింపచేసిన ప్రేమ ఇది. ఆజ్ఞను అతిక్రమింపచేసింది అవ్వ యొక్క ప్రేమ. దేవుని బిడ్డలారా, నిజంగా ఇట్లాంటి ప్రేమలు కూడా కొన్ని ఉంటాయి. ప్రార్థనకు పోదాం 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 అని భర్త అంటుంటాడు, భార్యనేమో ఏం పోతావు, అదే పనే చర్చిలో ఉంటావు, నువ్వు ఒక్కరోజు చేయాలి, ఆదివారం పోవాలి అనే భార్యలు కూడా ఉంటారు. ఆజ్ఞను అతిక్రమింపచేసేటువంటి ప్రేమలండి. ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించి భర్తలను ఆజ్ఞను అతిక్రమింపచేసే వాళ్ళు కూడా ఉన్నారు. పరిచర్య చేయకుండా ఆపేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఇవన్నీ కూడా ఏం ప్రేమలు అంటే? ఇవి అశాశ్వతమైన ప్రేమలు. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ అన్నీ కూడా అశాశ్వతమైనవి. కుటుంబాల మధ్య ఉండేటువంటి ప్రేమ, కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అశాశ్వతమైనది. సంసోని యొక్క భార్య ఎంతో ఇష్టంతో చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, సంసోను ఇష్టపడ్డాను నేను ఆమెను అంటాడు తల్లిదండ్రులతో. ఇష్టంతో చేసుకున్నటువంటి ప్రేమ ఏం చేసింది? సంసోని భార్య అతనికి అపజయాన్ని కలగజేసింది, ఓడగొట్టింది భర్తని. చూడండి, ప్రేమ కూడా అశాశ్వతమైనటువంటి ప్రేమ. తర్వాత ఇంకొక ప్రేమ ఉందండి, శరీర సంబంధమైనటువంటి ప్రేమ. దాన్ని ఏమంటారంటే ఇరోస్ అంటారు. ఇరోస్ అంటారు. శరీర సంబంధమైనటువంటి ప్రేమ, మోహం, కామం. ఇది కూడా అశాశ్వతమైనది, కొంతకాలమే ఉండేది. దీనికోసం చాలామంది ప్రాకులాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అమ్నోను చెల్లిని మోహించాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఇది కూడా అశాశ్వతమైనటువంటి ప్రేమ, శరీర సంబంధమైనటువంటి ప్రేమ. దేవుని బిడ్డలారా, సంసోను దెలీలాను మోహించాడు, శరీరపరంగా ఆమెను మోహించాడు. శరీర సంబంధమైన ప్రేమ ఏం చేసింది? సంసోను దేవుని నుంచి దూరం చేసింది, ఎడబాటు కలిగింది. దెలీలా యొక్క ప్రేమలో పడిపోయాడు. దెలీలా యొక్క ప్రేమలో పడిపోయి సంసోను ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన ప్రేమలో ఉన్నావేమో, వ్యామోహంలో ఉన్నావేమో, మోహంలో ఉన్నావేమో, అక్రమ సంబంధంలో ఏదైనా ఉన్నావేమో. దేవుని బిడ్డ, నీ ప్రాణము తీస్తుంది, మోసం చేస్తుంది నిన్ను ఆ ప్రేమ. శరీర సంబంధంగా ఆకర్షించబడి ప్రేమిస్తున్నావేమో వ్యక్తుల్ని, మోసం చేసే ప్రేమ, నిన్ను ప్రాణం తీసేటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ శరీర సంబంధమైనటువంటి ప్రేమ. దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో, ఏది కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు. చివరిగా అగాపే ప్రేమ. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అగాపే ప్రేమ, గ్రీకు భాషలో దీన్ని అగాపే అంటారు. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పటి కొట్టి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. వెలకట్టలేనిది దేవుని బిడ్డ, దేవుని ప్రేమ. మన అపరాధములను తనపై మోపుకున్నటువంటి ప్రేమ, బాధను సహించిన ప్రేమ, మన రోగములను వహించినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ మన కొరకు ప్రాణం అర్పించినటువంటి ప్రేమ, ప్రాణము పెట్టునంతగా మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ ఆ దేవాది దేవునిది. దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రేమ కలిగి ఉన్నా, నాకు చాలా దేవుని పైన ప్రేమ, మనుషులపైన ప్రేమ అనుకుంటుంటారు. నాకు ప్రేమ ఉందని చెప్పుకుంటూ ప్రేమ లేని వాడనైతే
ఎట్లానంట, మ్రోగేడి కంచు గనగన గనగనలాడు తాళమంట. సహోదరిని ద్వేషిస్తే మనము కంచులాగా ఉంటామంట, తాళంలాగా ఉంటాం అంతే. దేవుని బిడ్డలారా, ప్రవచించు కృపావరం కలిగి, జ్ఞానము కలిగి ఉండి, కొండలను పెకిలించే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నా కూడా, నువ్వు ప్రవచనాలు చెప్పినా కానీ, జ్ఞానం ఉన్నా కానీ, ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు, వ్యర్థురాలివి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని ప్రేమిస్తే మనకు లాభం ఏంటి? మనం మనుషులను ప్రేమిస్తే లాభం ఏంటి? మనం పరిచర్య చేసి ప్రేమతో దేవునికి సేవ చేస్తే మనకు లాభం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ఎప్పుడు కూడా నాతో మాట్లాడుతుంది. ఏమని? నాకేం లేదమ్మా, నాకేం లేదు, నాకు ఉండటానికి కూడా గృహం సరిగా లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా సరిగా లేవు, నాకు పెన్షన్ కూడా రావడం లేదమ్మా, నాకేం ఆస్తిపాస్తులు లేవు, ఏం లేవు, తినడానికి కూడా తిండి సరిగా లేదమ్మా నాకు, నా బిడ్డలకి అని చాలా బాధపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్య భాగం చదివినప్పుడు ఆ సహోదరి నాకు గుర్తొచ్చింది. ఆత్మీయంగా అయితేనేమి, ఈ లోకపరంగా అయితేనేమి, దేవుడు తనను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఆత్మీయ ఆస్తి, ఈ లోక సంబంధమైన ఆస్తి ఏది తక్కువ కాదు. దేవుని బిడ్డ, నీకే నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉంటావు, ఆత్మీయ ఐశ్వర్యం కలిగి ఉంటావు, నువ్వు ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని ప్రేమించు పరిపూర్ణంగా, నువ్వు నిస్వార్థంగా దేవుని ప్రేమించు, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించు, పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించు. ఆయనను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డ, నాకేమి లేదని నువ్వు అనుకోవద్దు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారికి అనగా అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఏ మేలు లేదు, ఏ అద్భుతం జరగడంలే. అందరికీ జరుగుతున్నాయి, అన్ని మేళ్ళు పొందుకుంటున్నారు అందరూ. నా జీవితంలో ఏ మేలు నేను ఇంతవరకు చూడలేదు. నా కష్టం తప్పదు, నాకు శ్రమలు తప్పవు నాకు అని చాలామంది అనుకుంటున్నారేమో. నువ్వు దేవుని ప్రేమించు, మేలు కలుగుటకై నీకు సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డ, అంతకంటే ముఖ్యంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుని ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. తనను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులు అయ్యేటట్టుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు, రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. తర్వాత దేవుడు కరుణ చూపడం లేదు, దేవుడు దయ చూపడం లేదు. నాయన అంటే దేవునికి దయ లేదు, జాలి లేదు, కరుణ లేదు, కటాక్షం లేదు. నా బ్రతుకు ఎప్పుడు ఇంతే అని చాలామంది ఎవ్వరూ నా పైన దయ చూపరు, దేవుడు దయ చూపడం లేదా అని అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం అందరం. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా పిల్లలకి ఎవరు? నా పిల్లల పట్ల దయలేదు దేవునికి, నా పైన దయలేదు అనుకుంటున్నావేమో. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొంటే 1000 తరముల వరకు ఆయన కరుణ చూపుతాడంట. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవుని బిడ్డ, దేవుని నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించు.
1000 తరముల వరకు ఆయన కరుణిస్తాను అని చెప్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో ఉంది, దేవుని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని వ్రాయబడింది. ఎట్లా ఉదయించు సూర్యుడు? బలముతో. చాలామంది మేము బలహీనము అనుకుంటున్నారేమో. నువ్వు హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తే నువ్వు ఆత్మీయ స్థితిలో బలవంతురాలిగా ఉంటావు. సూర్యుని వలె నీ యొక్క వెలుగు తేజరిల్లుతుంది, నీ సాక్ష్యం తేజరిల్లుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకసారి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది. దేవుని బిడ్డలారా, వచ్చింది. దేవుడు మరి యేసు ప్రభు ఒక ఇంట భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో మరి లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఇది రాయబడింది. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడిపోయింది. కన్నీళ్లతో పాదాలు తడుపుతా ఉంది. దేవుని బిడ్డలారా, తన తల వెంట్రుకలు తీసి యేసయ్య పాదాలు తుడుస్తూ ఉంది. ఆ తర్వాత ముద్దు పెట్టుకుంటుంది యేసయ్య పాదాలని. ఆ తర్వాత ఏం చేసింది దేవుని బిడ్డలారా? అత్తరు ఆ పాదాలకి పూసింది. యేసుప్రభు ఒక మాట అంటాడు అక్కడ. ఆ మాటను మనం చదువుకుందాం. 7వ అధ్యాయము లూకాసు వార్త 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. విస్తారంగా ప్రేమించింది పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఎక్కువగా దేవుని ప్రేమించింది. దేవుని బిడ్డలారా, ఎక్కువగా ఎట్లా ప్రేమించింది? కన్నీళ్లు గార్చింది, పశ్చాత్తాపడింది. తనకు ఘనముగా ఉన్నటువంటి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. విలువైనటువంటి అత్తరుతో ఆయన పాదాలు తుడిచింది, కడిగింది. దేవుని బిడ్డలారా, విలువైన వాటిని దేవునికి ఇస్తున్నామా? మనము విలువైన వాటితో దేవుని ఘనపరుస్తున్నామా? నీవు తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడుతున్నావా? అప్పుడే నువ్వు విస్తారంగా దేవుని ప్రేమించినట్టు. విస్తారంగా ప్రేమిస్తే విస్తారమైన క్షమాపణ. ఆమె జీవితానికి క్షమాపణ కలిగింది. దేవుని బిడ్డలారా, విస్తారమైన దీవెనది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారికి ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఒకసారి ఒక విషయం చెప్తాను. దేవుని బిడ్డలారా, ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఎవరైనా తప్పు చేస్తే రాజ్యంలో ఏం చేస్తారంటే, అక్కడ ఆచారం, తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి, కుక్కలు ఉంటాయి కదా, కుక్కలకు ఒక బోన్ ఉండేదంట. ఆ కుక్కలు ఉండే బోన్లో ఆ మనిషిని వేసేస్తారంట, తప్పు చేసిన వ్యక్తిని. ఆ కుక్కలు ఏం చేస్తాయంట, ఆ వ్యక్తిని బరికి గాయపరుస్తాయంట. ఆ చుట్టూన్న రాజ్యంలోని జనాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు వచ్చి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తారంట. అదొక ఆచారం. తప్పు చేస్తే అదొక ఆచారం. ఆనందంగా చప్పట్లు కొడుతూ చూస్తారంట. అంటే ఎవరు తప్పు చేయకూడదు ఆ రాజ్యంలో. తప్పు చేస్తే ఈ శిక్ష. కుక్కల బోన్లో వేస్తారు, చుట్టూ అందరు నిలబడి చప్పట్లు కొడుతుంటారు. ఆ కుక్కలేమో ఆ వ్యక్తిని గాయపరుస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి, మీదికి ఎగబాగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈ ఆచారం జరుగుతూ ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, మంత్రి తప్పు చేశాడు. ఆ రాజ్యంలో రాజు ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి తప్పు చేశాడు. ఇప్పుడు అందరూ మంత్రి రాజు పక్కన కూర్చొని సంతోషంగా చూసేవాడు. ఇంతకాలము తప్పు చేసిన వాళ్ళను ఆ బోన్లో వేస్తే మరి కుక్కలు కరుస్తూ ఉంటే మంత్రి కూడా చాలా సంతోషపడినాడు. ఈసారి చూద్దాం మంత్రి పరిస్థితి ఏమవుతుందో అని అందరూ ఆతృతగా చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, రాజు దగ్గరకు వచ్చినాడు మంత్రి. వచ్చిన తర్వాత, మరి ఏంటి మంత్రి, ఇంకా నువ్వు ఆచార ప్రకారం నిన్ను బోన్లో మేము వేయాలి, కుక్కలు నిన్ను గాయపరచాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను కూడా ఆనందించాలి, నువ్వు సిద్ధమేనా అన్నాడు మంత్రితో. కొంచెం మర్యాద ఇస్తారు కదా మంత్రులు అంటే. మిగతా వాళ్ళనైతే వేసేస్తారు, ఇంకేం మాట్లాడేది లేదు. మంత్రి అన్నాడంట, రాజా నాకు 1 నెల గడువు ఇస్తారా అని అడిగారంట. 1 నెల నాకు సమయం ఇవ్వండి, ఆ తర్వాత నేను బోన్లోకి వెళ్ళిపోతాను అన్నాడంట. దేవుని బిడ్డలారా, 1 నెల గడిచిపోయింది. 1 నెల గడిచిపోయిన తర్వాత మంత్రి గారు ఎంతో దీనంగా రాజు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారు అంటారు, సిద్ధమేనా మంత్రి, బోన్లో నిన్ను వేస్తాము, తప్పుకు శిక్ష ఖచ్చితంగా అందరితో పాటు నువ్వు కూడా అనుభవించక తప్పదు అంటే, నేను సిద్ధమేనయ్యా అన్నాడు మంత్రి గారు. మంత్రి గారిని ఆ బోన్లో వేశారు. దేవుని బిడ్డలారా, వేసిన తర్వాత కుక్కలను వదిలారు. కుక్కలన్నీ కూడా మంత్రి గారి యొక్క కాలు చెయ్యి నాకుతూ ఉన్నాయి, ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
చేతులు నాకుతున్నాయి, కాళ్ళు నాకుతూ ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ప్రేమగా ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయంట కుక్కలు. ఏంటి మంత్రి, ఏం జరిగింది అని అడిగారంట రాజుగారు. అడిగితే మంత్రి గారు అన్నారు, రాజా, నేను ఆ కుక్కలను సాధు చేసుకున్నాను, వాటితో ప్రేమగా ఉన్నాను. ఒక నెల వాటిని నేను మాలిమి చేసుకున్నా, సాధు చేసుకున్నాను, అందుకే కుక్కలు నన్ను కరవడం లేదయ్యా అన్నారంట. చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా, గట్టిగా దేవుని మహిమపడదాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, మా అత్త మారదు, నా పైన ఎప్పుడు అరుస్తూ ఉంటుంది, గై 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 అని అరుస్తూ ఉంటుంది, నా మనసును గాయపరుస్తూ ఉంటుంది, మా సహోదరి నన్ను గాయపరుస్తూ ఉంటుంది, నా పైన ఎప్పుడు అరుపులే, నా భర్త నా పైన ఎప్పుడు అరవని దినమే లేదు, బౌ బౌ అంటూనే ఉంటాడు, గాండ్రిస్తూ ఉంటాడు, చర్చికి వెళ్ళి వస్తే గాండ్రిస్తాడు, ఎప్పుడైనా లేట్ అయిందనుకో గట్టిగా అరుస్తాడు. అనుకుంటున్నారేమో దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చూపెట్టు, నీ భర్తకి ఇష్టమైనవి చెయ్యి, సంతోషపరచు, నీ అత్తకి ఇష్టమైనవి చెయ్యి, ఆమెను సాధు చేసుకో, మాలిం చేసుకో, నీ సహోదరులను మాలిం చేసుకో, నువ్వు దేవుని ప్రేమ చూపెట్టు. అరవడానికి బదులు వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. అరవడం బంద్ అయిపోతుంది యేసునామంలో. యేసయ్య ప్రేమ చూపిస్తే నీ పైన గట్టి గట్టిగా కేకలు వేసే కేకలన్నీ కూడా ఆగిపోతాయి. దేవుని ప్రేమలో అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా. కుక్కకి విశ్వాసం ఉంది, మనిషికి విశ్వాసం లేదమ్మా, ఏం చెప్తావులే అంటారా? దేవుని బిడ్డలారా, మనిషికి కూడా విశ్వాసం ఉంటుంది. నిజమైన దేవుని ప్రేమ మనం చూపిస్తే, యథార్థమైన దేవుని ప్రేమ మనం చూపిస్తే, మాలిమి చేసుకుంటే, సాధుపరుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అరిచేవాళ్ళు, కేకలు వేసేవాళ్ళు. చాలామంది ఏడుస్తూ ఉంటారు, నాకు ఎప్పుడు బాధలే, శ్రమలే, నన్ను కొడతాడు, అరుస్తాడు నా భర్త. అరవడం బంద్ అయిపోతుంది దేవుని బిడ్డ. నువ్వు దేవుని ప్రేమ చూపెట్టు, సాధు చేసుకో. ఈ పవిత్రమైన ప్రవర్తన, దేవుని ప్రేమతో కూడినటువంటి ప్రవర్తన ద్వారా మరి నీ పైన అరిచే వాళ్ళ నోరు ముయించగలుగుతావు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి కుక్క సాధు జంతువు అయిపోయింది. కుక్కకి ఏమేమి పెట్టాడు మంత్రి? మాంసం పెట్టి ఇష్టమైనటువన్నీ పెట్టాడు, అన్నీ ఉచితంగానే. కుక్కకి ఏ డబ్బులు కట్టలేదు. దేవుడు మనకు అన్నీ ఉచితంగా ఇచ్చినాడా లేదా? కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, దేవుడు మనకు అన్నీ ఉచితంగా ఇచ్చాడు. గాలి, సూర్య, చంద్ర, నక్షత్రాలు, మనం అనుభవిస్తున్న ఈ సృష్టిలోని ప్రతిదీ కూడా దేవుడు ఉచితంగా మనకి ఇచ్చినప్పటికీ కూడా దేవుని నామస్మరణ చేసుకొని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమను గుర్తెరగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది ఇక్కడ చేరిన బిడ్డలు కూడా దేవుని ప్రేమను గుర్తెరగకుండా ఉన్నారేమో. దేవుడు అన్నీ ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా, ప్రేమించినప్పటికీ కూడా, అన్నీ సమకూర్చినప్పటికీ కూడా దేవుని ప్రేమకు నువ్వు ఎందుకు బందీ కాలేకపోతున్నావు? లోకం పాపం వైపు నువ్వు చూస్తున్నావేమో దేవుని బిడ్డ. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. కుక్కకి విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉండాలి. దేవుని చేత అనుభవిస్తున్నావు కదా, అన్నీ దేవుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నావు కదా. దేవుని ప్రేమకు నువ్వు బందీ అయిపోవాలి, రక్షింపబడాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని ప్రేమ యొక్క లక్షణాలు చివరిగా మనం చెప్పుకొని ముగిద్దాం. ప్రేమ, యథార్థమైనటువంటి ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి అంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఇవన్నీ కూడా రాయబడినాయి దేవుని బిడ్డలారా. ప్రేమ ఎంతకాలం సహిస్తుందండి? దీర్ఘకాలము సహిస్తుంది. సహించిన ప్రేమ మన యేసయ్య ప్రేమ. కొరడా దెబ్బలు సహించినటువంటి ప్రేమ, ఉమ్మివేతలు సహించినటువంటి ప్రేమ. దేవుని బిడ్డ, ఈ ప్రేమ కలిగి ఉన్నావా నువ్వు? ఒక్క మాట అంటే ఓర్చుకోలేవు. ఒక్కటి ఏదైనా నువ్వు మాట పడ్డానికి ఒప్పుకోవు దేవుని బిడ్డ. ప్రేమించే వాళ్ళు గద్దిస్తారు, ఒక గద్దింపును కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. నీలో దేవుని ప్రేమ ఉందా? ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ సహించును. ప్రేమ ఉప్పొంగదు, డంబంగా ప్రవర్తించదు అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. యేసయ్య ప్రేమ కలిగి ఉండాలి మనమంతా కూడా. సహించిన ప్రేమ, ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ అన్నిటినీ ఓర్చిన ప్రేమ, మన పాపములను భరించిన ప్రేమ, ఇది అన్నిటికీ తాలుకున్నటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అగాపే ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ యొక్క లక్షణాలు ఒకసారి చూద్దాం. అందుకే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటున్నాడు. ప్రేమలోనే లక్షణాలు ఉన్నాయి మిగతావి. దయ, నేను మొదటగా చెప్పాను, దయ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, కరుణ కలిగి ఉండడానికి ప్రయాసపడండి,
జ్ఞానము పొందడానికి ప్రయాసపడండి అని ఎందుకు రాయబడలేదు అంటే ప్రేమ దయ చూపించును. ప్రేమలోనే ఏముంది? దయ ఉంది. దేవుని బిడ్డలారా, దయ చూపిస్తున్నావా? నీ అత్తకు అన్నం పెడుతున్నావా? మామకు అన్నం పెడుతున్నావా? నువ్వు అత్త మామలను ప్రేమిస్తున్నావా? నువ్వు దయతో చూసుకుంటున్నావా? ప్రేమతో జాలితో చూసుకుంటున్నావా వాళ్ళని? నీ దేవుని ప్రేమ నీలో లేనట్లే దేవుని బిడ్డలారా. ఇవి చేయకపోతే, దయ చూపించకపోతే మత్సరపడదు. అసూయపడుతున్నావేమో ఇతరులను చూసి, అసూయపడుతున్నావేమో, కుళ్ళు పడుతున్నావేమో. నిజమైన ప్రేమ కాదు దేవుని బిడ్డలారా. నీలో దేవుని ప్రేమ లేనట్టే ఈ లక్షణాలు ఉంటే. స్వప్రయోజనమును విచారించుకున్నదు ప్రేమ. సొంత ప్రయోజనం కోసం ఇతరులను బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వప్రయోజనం, మన సొంత ప్రయోజనాన్ని మనం ఎప్పుడు కూడా చూసుకోకూడదు. అందరి ప్రయోజనాన్ని ఇస్తాం. ముఖ్యంగా దేవునికి ఉపయోగపడే పని మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. త్వరగా కోపపడదు దేవుని ప్రేమ. చీటికి మాటికి కోపడుతుంటారు కొంతమంది. చీటికి మాటికి దేవుని ప్రేమ కాదు దేవుని బిడ్డలారా. అది త్వరగా కోపపడదు. ప్రేమ కలిగి ఉంటే ప్రేమ దోషాలన్నింటినీ కప్పుతుంది. ప్రేమ అన్నిటినీ నమ్మును. ప్రేమ అనేక పాపములను కప్పును అని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఇతరులు చేసేటువంటి దోషాలు, చిన్న చిన్న తప్పులు, అవన్నీ కూడా కప్పివేస్తావు. ప్రేమిస్తావు యథార్థమైన హృదయంతో. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేసుకో. బాధను సహిస్తే అది ప్రేమ. వేదనను సహిస్తే అది ప్రేమ. ఇతరులు బాధ పెడుతున్నారు, వేధిస్తున్నారు నన్ను అనుకుంటున్నావేమో, సహించు, ఓర్చుకో. అది దేవుని ప్రేమ అవుతుంది. దేవుని బిడ్డ, మరి నిశ్చయంగా ఈ దినము మనం నేర్చుకున్నది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మేడల బిడ్డలు కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావేమో, పిల్లల్ని మంచి చదువులు చదివించడానికి ప్రయాసపడుతున్నావేమో. నువ్వు నీ కష్టార్జితాన్ని ఏం చేసుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, మంచి పేరు ప్రఖ్యాతుల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో. నన్ను అందరూ మంచిదాన్ని అనాలి, చాలా మంచిది అక్క అని అనుకొని మంచి పేరు కోసం ప్రయాసపడుతున్నావేమో. దేవుని ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడాలని దేవుడు దినాన కోరుతున్నాడు. మరి మోకరిద్దాం అందరం, ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను ఇంతకాలమో దేనికోసమో ప్రయాసపడ్డాను. నేను ఎందుకు ప్రయాసపడుతున్నానో నాకు తెలియదయ్యా. నిజంగా నీ ప్రేమ కలిగి ఉండడానికి నేను ప్రయాసపడతాను. ఈ దినము శాశ్వతమైనటువంటి నీ ప్రేమ కలిగి ఉండడానికి నేను ప్రయాసపడతానయ్యా. నేను ఇంతకాలము వేషధారంతో కూడిన ప్రేమతో ఉన్నానేమో నాయన. నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ కలిగి ఉండడానికి నేను ప్రయాసపడతాను. నేను ఎన్నో భాషలు మాట్లాడుతున్నానని, నేను ప్రవచనాలు చెప్తున్నానని, పాపాలు ఒప్పిస్తున్నానని, నేను పరిశుద్ధురాల్ని, వెలుగులో ఉన్నానని అనుకుంటున్నానేమో నాయన. నిజంగా నేను హృదయంలో ద్వేషంతో ఉన్నానయ్యా. ద్వేషంతో ఉంటే నేను చీకటిలో ఉన్నట్టే కదయ్యా. నేను వెలుగు సంబంధిని అయితేనైనా నేను ఇతరులను ప్రేమిస్తాను కదయ్యా. నేను ఇక ముందు నా హృదయంలో నుంచి ద్వేషం తీసేసుకుంటానయ్యా. ప్రేమ చూపుతానయ్యా, నీ ప్రేమ. నేను ఇంతకాలము ఉప్పొంగిపోయానేమో నాయన. నేను చక్కగా పరిచర్య చేస్తానని, అన్నీ చేస్తానని, పాటలు పాడతానని ఉప్పొంగిపోయానేమో ప్రభువా. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి హృదయంలో ద్వేషం కలిగి ఉన్నానయ్యా చాలా మందితో. నేను ఇక ముందు కలిగి ఉండనయ్యా. తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా. నేను అందరినీ ప్రేమిస్తానయ్యా. ఈ లోక ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవి. నా స్నేహితుల కోసం, ప్రేమ కోసం నేను తహతహలాడిపోయినానయ్యా. నా భర్త నన్ను ప్రేమించడం లేదని భర్త ప్రేమ కోసం తహతహలాడిపోయానయ్యా. నేను ఈ కుటుంబంలోని ప్రేమలు, కన్న బిడ్డల ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, భర్త యొక్క ప్రేమ, అన్నదమ్ముల యొక్క చెల్లెల ప్రేమ అన్నీ కూడా శాశ్వతమైనవి అయ్యా. నీ ప్రేమ నాకు కావాలయ్యా. నీ ప్రేమను నేను పొందుకోవాలయ్యా. నీ ప్రేమ కలిగి ఉండడానికి ఇప్పటి నుంచి ప్రయాసపడతానని తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డ. ఇతరులపై ద్వేషము తీసివేసుకుంటానయ్యా. నేను
నేను సాధపరచుకోలేకపోతున్నానని ఎంతగానో కృంగిపోయినాయ్యా. నా మీద అరిచే వాళ్ళ కేకలు ఆగిపోయేటట్టుగా నీ ప్రేమ నేను చూపిస్తానయ్యా. నేను మనుషులను మార్చేది నీ ప్రేమ మాత్రమే అయ్యా. ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించిన దేవుడవయ్యా. ఈ ప్రేమను అందరికీ పంచుతానయ్యా. తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకోండి. దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడాలి. దినము ప్రేమలో నువ్వు తగ్గిపోయినావేమో దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించుకో. దేవుని ప్రేమ నువ్వు చూపలేకపోతున్నావేమో, సరి చేసుకో హృదయాన్ని.